ఓకే సార్. రైట్. మిత్రులు ఆనంద్ గారు, నేను వచ్చేదాకా ఈ బాధ్యతలు చూసినటువంటి స్నేహితులు వల్లూరి శివప్రసాద్ గారు, లండన్లో ఉన్న భారతీయ అభ్యుదయ రైతుల సంఘం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మణ్ గారు, షికాగో నుంచి మన సమావేశానికి హాజరవుతున్న మిత్రులు జయదేవ్ గారు, ఈ సదస్సులో పాల్గొంటున్న ఇతర మిత్రులు, ఈనాటి వక్త బొగడూరు మదన్ మోహన్ రెడ్డి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 2022 అక్టోబర్ నుంచి ఈరోజు దాకా అనివార్యమై వాయిదా పడినటువంటి వారాలు పోగా 156 వారాల నుంచి అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నదని ఆనంద్ గారు తెలిపారు. అందులో భాగంగా అభ్యుదయ సాహిత్య విమర్శకుల మీద కూడా మనం ఈరోజు మొన్నటికి 46 ప్రసంగాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 47వ ప్రసంగానికి వచ్చాం. పోయిన వారం జరిగినటువంటి కార్యక్రమాన్ని గురించి ఒక మిత్రుడు అరసంలో సంప్రదాయవాదుల గురించి కూడా మాట్లాడిస్తారా అని అడిగారు. అందరిని గురించి మాట్లాడించము, వాళ్ళు సంప్రదాయవాదులైనా వాళ్ళ విమర్శలు ఏదైనా ఒక ఆధునికమైనటువంటి తీగ ఒకటి సాగి ఉంటే దాని గురించి మేము మాట్లాడతామని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకంటే ఆధునిక సాహిత్య విమర్శకులంతా మార్క్సిస్టులు కాదు, భౌతికవాదులు కాదు, భావవాదులుగా ఉంటూ కూడా సాహిత్యంలో ఆధునికమైనటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు. వాళ్ళని అర్థం చేసుకోవడం అవసరం, మనకు స్వీకరిస్తామా లేదని వేరే విషయం అన్నమాట. ఈ వరుసలో ఈరోజు మనం మిత్రుడు మదన్ మోహన్ రెడ్డి, ఈయన పూర్తి పేరు బొగడూరు మదన్ మోహన రెడ్డి. ఇప్పుడు సత్యసాయి జిల్లా, ఇదివరకైతే అనంతపురం జిల్లా. ఈ సత్యసాయి జిల్లాలో పెనుగొండ దగ్గర ఉన్నటువంటి చెల్లాపల్లి అనేటువంటి గ్రామం ఈయన స్వగ్రామం. జయలలితమ్మ రంగారెడ్డి అనే వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి దంపతుల కుమారుడు మదన్ మోహన్ రెడ్డి. ఈయన 1993 ఆగస్టు 30వ తేదీన పుట్టారు. చెల్లాపల్లి గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల, హై స్కూలు విద్యను చదువుకున్నారు. ఇంటర్మీడియట్ వచ్చేప్పటికి హిందూపురంలో ఉన్నటువంటి శ్రీ దాస గోవిందస్వామి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. అనంతపురం ప్రభుత్వ కళాశాలలో బీకాం డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఆయన ఎంఏ తెలుగు చదవడానికి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు, హైదరాబాద్కి. అలాగే పరిశోధన కోసం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వెళ్ళారు. అక్కడ తెలుగు కన్నడ సామెతలు తులనాత్మక అధ్యయనం అనే అంశం మీద ఆయన పరిశోధకుడుగా రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఆచార్య ఎండ్లూరు సుధాకర్ ఆయనకి పర్యవేక్షకుడు. ఆయన అనుకోకుండా మరణించారు. మరణించిన తర్వాత మాకు పూర్వ విద్యార్థి ఆచార్య గోన నాయక్ అనేటువంటి ఆయన దగ్గర పిహెచ్డి చేశారు. మదన్ మోహన్ రెడ్డి ఇప్పటిదాకా దాదాపు 30 వ్యాసాలు ప్రచురించారు, 6 కథలు రాశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని గురించి కొంత అధ్యయనం చేస్తూ ఉన్నారు. నాకు నిరంతరం ఆయన ఫోన్ చేసి తనకు వచ్చే సందేహాలను, ప్రశ్నలను అడిగి
నివృత్తి చేసుకుంటూ ఉంటారు. మంచి జిజ్ఞాసు, తెలుసుకోవాలన్న తపన ఉంది. ఆయన ఈరోజు మనకు మొదలి నాగభూషణ శర్మ గారిని గురించి మాట్లాడతారు. మొదలి నాగభూషణ శర్మ గారిని గురించి నేను బహుశా ఒక్కసారి ఆయన చూశాననుకుంటాను. అయితే ఆయన తెలుగు నవల వికాసం అనే ఒక గొప్ప పుస్తకం రాశారు. అది మనోడికి అది ఇప్పుడు అలభ్యం అయిపోయింది. ఎవరి దగ్గర దొరకటం లేదు. గ్రంథాలయాల్లో కూడా అది లేదు. నెట్‌లో కూడా దొరకలేదు. ఇందాక చెప్తున్నట్టుగా ఆయన నాటక రంగం మీద విశేషమైన కృషి చేశారు. పిఎస్ఆర్ అప్పారావు గారు తెలుగు నాటక వికాసం రాస్తే ఈయన నాటక శిల్పం రాశారు. గాంధీయన్ దృక్పథం బలంగా ఉన్నటువంటి వారు మొదలి నాగభూషణ శర్మ గారు. ఆయన జీవితాన్ని గురించి, ఆయన సాహిత్య విమర్శన గురించి మనకు పరిచయం చేయవలసిందిగా నేను మదన్ అని మాత్రం పిలుస్తాను. నా పిలుపుల్లో కులం ఉండదు. అంటే పిలవబడేవాడి కులం ఉంటుంది. నాకు ఉంది, అందరికీ ఉంటుందన్నమాట. మదన్ అని పిలిస్తే ఆనందంగా పలుకుతారు. మదన్ని ప్రసంగించవలసిందిగా నేను అరసం తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు సార్. మొదలు పెట్టమ్మా. ఏం గడ్డ పెంచినావు? ఊరి దగ్గర కొద్దిగా రైట్ రైట్. మదన్ గారు, మీరు కెమెరాని మీ ఫోన్ ని అడ్డంగా తిప్పరా? మీ ఫోన్ ఎలా నిలువుగా ఉంది కదా? అది ఓకే. అది ఓకేనా సార్? ఓకే అండి. అరసం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సాహిత్య ప్రసంగాల పరంపరలో భాగంగా నన్ను కూడా ఒక వక్తగా ఎన్నుకుని మొదలి నాగభూషణ శర్మ గారి మీద ప్రసంగించవలసిందిగా ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు కోరడం జరిగింది. అందులో భాగంగా నేను ఈరోజు ఆయన మీద ప్రసంగించబోతున్నాను. కొన్ని అనివార్య కారణాల ద్వారా మా స్వగ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగా కొద్ది రోజుల ముందు వరకు కొన్ని పుస్తకాలు అందుబాటులో లేకపోవడం ద్వారా కొన్ని విషయాలు సేకరించి కొద్దిగా ఆలస్యంగానైనా ఆయన మీద కొద్దిగా అంతో ఇంతో తెలుసుకునే ప్రయత్నం చేశాను. నాకు తెలిసిన కొన్ని విషయాలను ఖచ్చితంగా ఈ ప్రసంగం ద్వారా మీతో పంచుకుంటాను సార్. అలాగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షుల వారికి, నిర్వాహకుల వారికి, ఈ సదస్సులో పాల్గొంటున్నటువంటి ఈ సమావేశ సదస్సులో పాల్గొంటున్న ఇతర సాహితీకారులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. మొదలి నాగభూషణ శర్మ గారి మీద నేను మాట్లాడబోయే ప్రసంగం 4 అంశాలుగా నేను విభాగించుకున్నాను. 1, ఆయన జీవిత విశేషాల గురించి మాట్లాడతాను. 2, అతని రచనలు ఏ విధమైన రచనలు చేశారు ఏంటి అనే అంశాల మీద మాట్లాడడం జరుగుతుంది. 3, ఆయన వ్యక్తిత్వం, ఆయన సాహిత్య పరంగా, ఆయన నాటకాల పరంగా ఆయన ఎలా ఉన్నారు అనేది, ఆయన వ్యక్తిత్వ విలువ గురించి కూడా కొద్దిగా మాట్లాడదలిచాను. 4, సాహిత్య రంగానికి ఆయన చేసినటువంటి కృషి, ఆయన ద్వారా పొందినటువంటి లబ్ధి ఏ విధమైనది అని చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉందని ఈ అంశంగా కూడా ఎంచుకొని ఇది ఒక చాప్టర్ గా పెట్టుకొని మాట్లాడబోతున్నాను. సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తోందండి, వినిపిస్తోంది. ఇబ్బంది లేదు. 1965-70 ఆ ప్రాంతంలో ప్రొఫెసర్ జి రామరెడ్డి దూర విద్య కేంద్ర సృష్టికర్త అనుకోవచ్చు భారతదేశంలో. ఆయన ఒక పర్యటన నిమిత్తం అమెరికా వెళ్ళారు. ఆ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాటకం చూశారు. సాక్రిఫైస్ అనే ఒక నాటకం చూశారు. ఆ నాటకం చూశాక, అరే ఈ నాటకం చాలా చక్కగా వేశారు, చాలా చక్కగా నిర్వర్తించారు, ఎవరు దీని డైరెక్టర్ ఏంటి ఏంటని ఆరా తీయగా
అక్కడ ఒక తెలుగు వాడు దాన్ని డైరెక్ట్ చేశాడని ఆయనకు తెలుసు. అప్పటికి రామరెడ్డి సార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ అయిన తర్వాత ఆ డైరెక్ట్ చేసిన తెలుగు ఆయన తెలుగు మళ్ళీ ఉస్మానియా తీసుకొచ్చి థియేటర్ విభాగానికి ఆయన్ని ఫ్యాకల్టీగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా చేశారు. ఆ ఫ్యాకల్టీగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా వర్క్ చేసిన వ్యక్తి మొదలి నాగభూషణ శర్మ గారు. ఇది ఈయన జీవిత పరిచయం గురించి వస్తే, మొదలి నాగభూషణ శర్మ గారు గుంటూరులోని బ్రాహ్మణ కోడూరు అనే ఒక గ్రామంలో జన్మించారు. జూలై 24, 1935లో ఈయన మొదలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ, మొదలి కామేశ్వరమ్మ దంపతులకు జన్మించారు. ఈయన విద్యాభ్యాసం కూడా స్థానికంగా జరిగింది. ఆ తర్వాత ఉన్నత విద్యకు హైదరాబాద్ రావడం జరిగింది. ఈయన సరస్వతి దేవి అంటని ఒక మేడంని వివాహం చేసుకోవడం జరిగింది. ఈ సరస్వతి దేవి మేడం స్వయాన సి నారాయణ రెడ్డి గారి శిష్యురాలు, ఆయన శిష్యురాలు. వీరికి 2 సంతానం ఉన్నారు. అందులో ఒకరు ఈ సదస్సులో కూడా పాల్గొంటున్నారు. ఈ అబ్బాయిల్లో పెద్ద ఆయన మొదలి కుమార్ శర్మ గారు, 2 మొదలి ఆనంద్ కుమార్ శర్మ గారు. మొదలి నాగభూషణ శర్మ గారు స్వీయ ప్రచురణలు చేసినప్పుడు వీరి పేర్ల మీదుగానే ప్రచురణ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారానే చాలా పుస్తకాలు ప్రచురణలు వేయడం జరిగింది. వాళ్ళ అబ్బాయిల పేర్ల మీదుగా ప్రచురణ సంస్థ స్థాపించి వాటి పేరు మీదుగా వేయడం జరిగింది. ఇది ఒక్క నిమిషం. సార్ వాయిస్ రాలేదు. మర్చిపోయాను. ఓకేనా సార్? వినిపిస్తుందా సార్? హలో, వినిపిస్తుందండి. మదన్ వినిపిస్తుందా? మనం మాట్లాడు. ఏమైనా నెట్ ప్రాబ్లం ఉందా నీకు అక్కడ? కొంచెం లో ఉంది అక్కడ నెట్. అదే విలేజ్ లో ఉన్నా అని చెప్తున్నాడు. పర్వాలేదు, కంటిన్యూ చేయమనండి. మాట్లాడు మదన్, నువ్వు మాట్లాడుతూ ఉండు. సరే, ఓకే సార్. మొదటి నాగభూషణ శర్మ గారికి బాల్యం నుంచే వాళ్ళ నాన్నగారు సాహిత్యం పట్ల, నాటక రంగం పట్ల ఒక విధమైన జిజ్ఞాసను కలిగించారు. ఎందుకంటే స్వయాన ఆయన కూడా సాహిత్యం మీద అంతరితో అభినవేశం ఉంది. సో తండ్రి నుంచి సంక్రమించినటువంటి ఈ సాహిత్య జిజ్ఞాసలో భాగంగా ఆయన బాల్యంలోనే కొన్ని రచనలు చేయడం, అవి భారతీయ పత్రికలు ప్రచురించడం కూడా జరిగింది. అలా ఆయన మొదటి రచన అన్వేషణ అనే తొలి రచన భారతీయ పత్రికలో ప్రచురించడం జరిగింది. ఈయన స్థానికంగా ఉంటూ నాటకాల మీద తెలియకుండానే ఒక అనురక్తి పెరిగింది. ఈ అనురక్తి ద్వారా మొదటగా ఆయన శ్రవ్య నాటకాలు రాశారు, తర్వాత స్వతంత్ర నాటకాలు రాస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన ప్రపంచంలోని క్లాసిక్స్ అయినటువంటి కొన్ని నాటకాలను తెలుగు వాళ్ళకి అందివ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని అనువాద నాటకాలు కూడా చేశారు. నాటకాల మీద అభిలాషతో మళ్ళీ నాటక రంగం బయట రావడం, ఇంకా కొన్ని నాటకాల్లో నటించడం, దర్శకత్వం వహించడం, మాటలు పాటలు కూడా రాయడం, ఇవన్నీ జరిగాయి. ఇది ఈయన జీవిత పరిచయం, జీవిత రేఖల పరిచయం. ఈయన రచనలు ప్రధానంగా తెలుగులో, ఆంగ్లంలోనూ జరిగాయి. మొదటి నాగభూషణ శర్మ గారు రాసిన రచనల్లో కీలకమైనటువంటివి అన్ని
క్రోడీకరించుకుంటే, ఒకటి విమర్శన గ్రంథాలు రాశారు, 2 జీవిత రేఖలు రాశారు, 3 కీలకమైనటువంటి అనువాదాలు, నాటకాలు, స్వతంత్ర నాటకాలు రాయడం జరిగింది. ఈ విమర్శ గ్రంథాల్లో చాలా కీలకమైన అంశాలను ఆయన పేర్కొనడం జరిగింది. అందులో మొదటిదిగా చెప్పుకోదలిస్తే తెలుగు సాహిత్యం గాంధీజీ ప్రభావం. భారతదేశంలో రాజకీయ పరంగా, అంటే ఆధునిక భారతదేశంలో రాజకీయ పరంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులలో గాంధీజీ స్వాతంత్రోద్యమం, గాంధీజీ అవినాభావ సంబంధం ఉంది. అవి విడిదీసి చూడలేనటువంటివి. అటువంటి గాంధీజీ గారి ప్రభావం అన్ని భాషల్లోనే సాహిత్యం మీద ప్రభావం పడింది. ఆయన ప్రభావం తెలుగు భాషలో ఏ విధంగా ఉన్నది అనే అటువంటి అంశాల మీద ఆయన పరిశోధించి చాలా గ్రంథాలను సేకరించి వాటిలో ఏ విధంగా ఉంది అన్న విషయాలను క్రోడీకరిస్తూ ఈ తెలుగు సాహిత్యంపై గాంధీజీ ప్రభావం అన్న పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకంలో రమారమి ఆయన 800 వరకు గ్రంథాలను పరిశీలించి వాటి ప్రభావం కథల్లో గాని, నాటికల్లో గాని, భజనల్లో గాని, గేయాల్లో, ఖండకావ్యాల్లో, శతకాల్లో ఏ విధమైనటువంటి ప్రభావం ఉందన్నది తెలియజేశారు. ఈ గాంధీజీ నాటకాలు గ్రామ వస్తువులుగా తీసుకొని రాసినటువంటి మాలపల్లి వంటి నాటకాల మీద, వంటి నవలల మీద ఏ విధమైన ప్రభావం ఉందన్న విషయాన్ని కూడా పేర్కొన్నారు. అలాగే చదువు నవల పట్టణాల గురించి మాట్లాడినప్పుడు నారాయణరావు ఈ నవలలన్నీ పట్టణం గురించి మాట్లాడినప్పుడు ఆ పట్టణాల్లో గాంధీజీ ప్రభావం ఎలా ఉంది అన్న అంశాలను కూడా ఈ తెలుగు సాహిత్యంపై గాంధీజీ ప్రభావం అన్న పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ఇది ఒక విధంగా తెలుగు సాహిత్యం మొత్తంలో జాతీయోద్యమ ప్రభావం ఏ విధంగా ఉంది, గాంధీజీని ఏ కోణంలో తెలుగు రచయితలు తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ఆయనకు సంబంధించిన సాహిత్యాన్ని ఏ విధంగా నిక్షిప్తం చేశారని తెలియజెప్పడంలో ఇది చాలా కీలకమైన గ్రంథం. ఇది ఇప్పటికీ రెఫరెన్సిబుల్ గానే ఉంది. రమారమి ఇది 250 పుటలతో కూడుకున్నటువంటి నవల. గాంధీజీ యొక్క ప్రభావం భారతదేశంలో తెలుగు వాళ్ళ మీద ఏ వర్గాల మీద, చిన్న పిల్లల నుంచి మాధ్యమికంగా యువకుల మీద, వృద్ధాప్యుల మీద ఏ విధంగా ప్రభావితం చూసిందనే అంశాలను చర్చిస్తూ ఈ పుస్తకం కీలకంగా ఉంది. అలాగే తర్వాత ఈ సార్ రాసిన 2 పుస్తకాల్లో తెలుగు నవలా వికాసం, ఇది చాలా రెఫరెన్సిబుల్ పుస్తకమే. ఈ పుస్తకం గురించి అక్కిరాజు రమాపతి సార్ గారు మాట్లాడుతూ, ఇది కీలకమైన నవలలు పరిశోధన చేయదలిచిన వాళ్ళు ఇదొక ప్రామాణికమైన గ్రంథం అన్న విషయాన్ని ఆయన క్రోడీకరించి తెలియజెప్పారు. దాదాపుగా ఇది ఆయన జీవితంలో నాటకంతో సమానంగా నవలను కూడా చూసుకున్న కోణంలో రాసినటువంటి పుస్తకం. ఇది చాలా రెఫరెన్సిబుల్. ఈయన పరంపరలో ఇది నాకు పరిశోధనలకు తక్కువ సమయం ఉండడంతో ఈ పుస్తకం పూర్తి స్థాయిలో చదవలేకపోయాను. తర్వాత సార్ మొదటి నాగభూషణ్ శర్మకి ఆ అంతరంగికంగా ఉన్నటువంటి ప్రక్రియ ఏదైనా ఉందంటే అది నాటక రంగం. సార్కి నాటక రంగానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆయన మొదట ఉస్మానియాలో 1960 ఆ ప్రాంతంలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ప్రవేశించిన ఆయన అప్పటికే నాటకాలు రాయడం, ప్రదర్శించడం వంటి కార్యకలాపాల్లో ఉంటూ ఆయన పూర్తి స్థాయి, ఇంకా వృత్తి జీవితం ప్రవృత్తి జీవితం వేరువేరుగా ఉండకూడదంటని ఆయన నాటక రంగాల వైపు మరలారు. అందులో భాగంగానే ఆయన MFA మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ప్రత్యేకించి ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా వాటి మీద ఆసక్తి తగ్గకపోవడంతో MFA చేయడానికి ఫారిన్ వెళ్ళారు. ఎల్లినాస్ యూనివర్సిటీలో అక్కడ రీసెర్చ్ చేసి అక్కడ PhD చేసి మళ్ళీ ఆయన ఇటువైపు వచ్చి ఈ నాటకం అభివృద్ధి చెందడానికి కీలకంగా, అంటే నాటక రంగం అంతకు ముందు ఉన్న యూనివర్సిటీ స్థాయిలో ఒక ఊనిక కలిగించడానికి ఆయన రమారమి 3 ప్రతిష్టాత్మక 3 విశ్వవిద్యాలయాల్లో పనిచేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం. ఈయన అకాడమిక్ గా నాటక రంగం వైపు పరిశోధనలు జరగడానికి, నాటక రచనలో, నాటక ప్రదర్శనలో శాస్త్రీయత అభివృద్ధి చెందడానికి, ఈయన విదేశాల్లో నేర్చుకొని వచ్చినటువంటి, అక్కడ చూసినటువంటి నాటకాలు, అక్కడ పద్ధతులు అన్ని తెలుగు వాళ్లకు భారతీయ నాటక రంగం మీద ప్రభావం చూపాలి అని ఈ శాస్త్రీయతను, కొత్త విధానాన్ని తన అకాడమిక్ లో చూపించారు. ఆయన పరంపరలోనే తర్వాత చాట్ల శ్రీరాములు గారు, తనికేళ్ల బర్ని, వీళ్ళందరూ ఒక పరంపర. ఆయన ప్రభావం ద్వారా అకాడమిక్ ఇంప్రూవ్మెంటేషన్ సార్ ద్వారా వికాస దశకి వెళ్ళిందని ఒక విధంగా అనుకోవచ్చు. అంటే డిపార్ట్మెంట్ల పరంగా విశ్వవిద్యాలయ స్థాయిలో ఆయన వచ్చాకే నంది నాటకోత్సవాలు, ఒక రచయిత మీద నాటకోత్సవాలు నిర్వహించే నూతన విధానాలు, నాటక కళ మొదలైనటువంటి పత్రికలను నిర్వహించడం వంటి అంశాలను చాలా అకాడమిక్ గా కాన్సన్ట్రేట్ చేసి, శ్రద్ధ పెట్టి ఒక శాస్త్రీయత వైపు అదొక వృత్తిగా, అదొక విధానంగా తీసుకెళ్ళారు. అంటే ఏదో సరదాగా ఉంటూ ఆ నాటకాలు ఆడడం కాదు, ఒక శాస్త్రీయతో అదే ఒక వృత్తిగా ఎంచుకొని ముందుకు వెళ్ళాలి అనే ఒక అకాడమిక్ లెవెల్లో వాటి యొక్క రిలవెన్స్ ని పెంచారు మొదలి నాగభూషణ శర్మ గారు. అది ఆయన అకాడమిక్ లో చేసినటువంటి మంచి కృషి. అది ఈయన రాసినటువంటి మరొక కీలకమైనది ఏంటంటే నాటక శిల్పం. ఈ నాటక శిల్పం, ఆయన నాటక శిల్పంలో పేర్కొంటూ, నా 40 ఏళ్ల అధ్యాపక జీవితం మొత్తం పాఠాలు చెప్పిన అంశాలలో కీలకమైన అంశాలను నేను నేర్చుకున్న, నేను టీచింగ్ చెప్పడానికి ఉపయోగించిన పద్ధతులు, అతను అర్థం చేసుకున్న నాటకం విద్యార్థులకు ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పగలిగాడో వంటి అంశాలను క్రోడీకరిస్తూ రాసినటువంటి గ్రంథమే నాటక శిల్పం. ఈ నాటక శిల్పం విదేశీ నాటక విధానాలు, ప్లేస్ టైం యూనిటీ, ఈ 3 అంశాలను, అరిస్టాటిల్ వీళ్ళు చెప్పినట్టు 3 అంశాలను, విదేశీ నాటక అంశాలను, అలంకార శాస్త్రాలు, మన భారతీయ నాట్య శాస్త్రాలు వివిధ అంశాలను, మరి అలాగే స్థానికంగా ఉన్నటువంటి దేశీ నాటకాలు, జానపద నాటకాలు, ఈ వీటిని అర్థం చేసుకుంటూ ఈ నాటక శిల్పాన్ని, పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇది ఒక విధంగా అకాడమిక్ సెంటర్ గా సాగే పుస్తకం. ఈ పుస్తకం గురించి ఎన్టీఆర్ గారు, సీనియర్ నటుడు ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు. ఈ పుస్తకం ఆయన చదివిన తర్వాత, తెలుగు నాటక అభిమానులకు నాటక శిల్పం ఒక భగవద్గీత అన్నారు. అంటే ఈ ఒక నాటక రంగం పుస్తకం చదివి అంత పెద్ద నటుడు ఈ మాట అన్నాడంటే అది ఎంతవరకు రిలవెన్స్ గా ఉందన్నదో మనము అర్థం చేసుకోవచ్చు. మన భారతదేశంలో ఉన్న నాటకాలు, ఇందులో చేస్తున్న నాటకం, భూమిక, ప్రత్యేకత, పాత్ర చిత్ర, భాష వంటి అంశాలను దాదాపుగా ఒక 10 అంశాల వరకు విభజించుకుని వాటి గురించి కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఈ నాటక శిల్పం ప్రధానంగా ఆయన పేర్కొన్నది ఏంటంటే, భారతదేశంలో ఉన్న అప్పటికి ఉన్న ప్రాచీన నాటకాలు ఎక్కువగా వస్తు ప్రధానంగా ఉన్నవి, విదేశీయులవి ఎక్కువగా భావ ప్రధానమైనవి, శైలి ప్రధానమైనవిగా ఉన్నాయి అన్న విషయాన్ని ఈయన ఈ నాటక శిల్పంలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఈయన తీసుకొచ్చిన మరి ఒక పుస్తకం సురభి థియేటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఈ దాదాపు ఒక 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సురభి నాటక సమాజం, కడపలో వాళ్ళు మొదలై ఈ సురభి నాటక సమాజం అంచెలంచెలుగా ఎదిగి దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడున్న 2 రాష్ట్రాలు, ఒక ఇంత తెలుగు ప్రజలు ఎక్కడున్నా అక్కడంతా ధారవాడ నాటక సమాజంతో పోటీ పడి, అంతకంటే దాన్ని ప్రభావితం చేసి ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన రేంజ్ లో ఈ సురభి నాటక సమాజం జరిగింది. ఈ నాటకాల మీద పనిచేస్తూ ఉన్న మొదటి నాగభూషణ శర్మ గారు వీరి యొక్క ప్రాధాన్యతని, వీరి యొక్క విషయాన్ని
ఖచ్చితంగా బయట ప్రపంచానికి తెలియజేయాలి. ఇటువంటి ఒక నాటక సమాజం ఉంది, వీళ్ళు శతాబ్దం తాలూకు చరిత్ర కలిగిన వాళ్ళు అంటనే విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజెప్పాలనే అంశంలో వీళ్ళ మీద ఆంగ్లంలో ఒక పుస్తకం రాయడం జరిగింది. ఇదే ది సురభి థియేటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న పేరుతో రాయడం జరిగింది. సారు పుస్తకాలు రాయడమే కాకుండా పూర్వపు రచనలు చేసిన వాటిని మళ్ళీ సంపాదకత్వం వహించే బాధ్యతలు కూడా తీసుకున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోదగింది పురాణం సూరి శాస్త్రి గారు రచినటువంటి నాట్యాంబుజము, నాట్యాశోకం. ఇవి ఒకప్పుడు రాసినటువంటి పుస్తకాలు ఆధునిక పాఠకులకు రిలవెన్స్ గా ఉండడానికి కొరకై వాటిని పునర్ముద్రణ తీసుకురావడం కొరకై ఒక రిలవెన్స్. నాకు తెలిసి కాశీ యాత్ర చరిత్రని దిగువపల్లి వెంకట శివరామ్ సార్ గారు ఏ విధంగా ఆధునిక పాఠకుల కోసం రిలవెన్స్ గా తీసుకొచ్చారు, అలాగే ఈయన కూడా పురాణం సూర్య శాస్త్రి గారి రచనలు ఆధునిక రిలవెన్స్ కోసం, ఆధునిక పాఠకుల విధానాల కోసం వాళ్ళకి అర్థమయ్యే సులభమైన సరళ శైలిలో తీసుకురావడం ఈ నాట్యాంశము, నాట్యశోకము రచన తీసుకురావడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా సార్ రాసినటువంటి ఇంకోటి కీలకమైన పుస్తకాలు ఒకటి నాటక రంగ పరిభాషగా, ఇదే డిక్షనరీ ఆఫ్ నాటక రంగానికి సంబంధించిన ఒక నిఘంటువు. అంతవరకు ఈ విధమైనటువంటి నిఘంటువు నాటక రంగంలో తీసుకురాలి. అంటే అకాడమిక్ గా ఉంటున్న మొదలు నాగభూషణ్ శర్మ గారు ఆ నాటక రంగంలో విదేశీ టర్మినాలజీ ఏ విధంగా ఉంది, భారతీయ టర్మినాలజీ, తెలుగు టర్మినాలజీ, ఈ భాషాంశాలు, ఈ భాషలకు సంబంధించి సమన్వయం చేయడం కూడా జరిగింది. అక్కడ ఉన్న పదాలకు ఇక్కడ ఉన్న వీటికి, అంటే ఔత్సాహిక నూతన నాటక రంగ రచయితలు, నటీనటులు ఈ టర్మినాలజీ, ఈ పారిభాషిక పదాలను అర్థం చేసుకొని నాటకాన్ని మరింత సులువుగా అర్థం చేసుకొని ప్రదర్శించడానికి, వాళ్ళు నాటక రంగంలో మరింత కృషి చేయడానికి ఈ విధమైన నిఘంటువును తీసుకురావాలని ఆయన అకాడమిక్ లో పనిచేస్తున్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈ నాటకంగా పారిభాష డిక్షనరీ ఆఫ్ ప్లేస్, ఈ నాటక రంగానికి సంబంధించిన నిఘంటు తీసుకురావడం చాలా ఉపయోగపడింది. అలాగే మొదలి నాగభూషణ శర్మ గారు ఎన్ని ప్రక్రియలను చేపట్టినా, అంటే ఆయన వేరే కథ ఈ విధమైన దీనికి వెళ్ళకపోయినా, ఆయన ఎక్కువ పాడు నాటకం చుట్టే ఆయన ఉంది. ఆయన జీవితం మొత్తం నాటకంతోనే ముడివేస్తుంది. ఆ ముడివేస్తున్న భాగంగానే నాటక సమాజానికి అంతో ఇంతో కృషి చేసిన వాళ్ళు, ప్రధానంగా కృషి చేసిన వాళ్ళ ఆత్మకథలు రాయడం కూడా చేయడం జరిగింది. ఈ ఆత్మకథలు మొత్తం ఎక్కువగా నాటక రంగానికి తో ముడివేసుకుని ఉన్న వాళ్ళ జీవితం గురించి చర్చించడం జరిగింది. ఈయన రాసినటువంటి ఆత్మకథలు ప్రధానమైనది అల్లారి రాఘవ్. ఈయన తెలుగు నాటక రంగాన్ని ప్రభావితం చేసిన ఇటువంటి వ్యక్తి. ఆయన జీవితం ఎలా ఉంటుంది అన్న అంశాలను తెలుగు వారికి తెలియాలి అనుకోండి, ఆయన వాళ్ళ బంధువైనటువంటి వేణుగోపాలాచారి గారు ఈ బల్లారి రాఘవ్ గారు రాసుకున్నటువంటి డైరీలన్నీ తీసుకొచ్చి ఇవ్వగా వారికి వాటిని చదివి వాటిని కూలంకషంగా అర్థం చేసుకుని వాటిని అధ్యాయాలుగా విభజించుకొని ఆయన జీవితాన్ని రాయగలిగారు. ఈ విధంగా ఆత్మకథను రాయాలి అంటే, ఒక జీవిత చరిత్ర రాయాలి అంటే, ఏ వ్యక్తి ఆ రంగంలో కృషి చేసి ఉంటారో ఆ రంగానికి సంబంధించి నిష్ణాతులై ఉన్నప్పుడు మాత్రమే అటువంటి ఆత్మకథకు న్యాయం చేస్తారు, అటువంటి జీవిత చరిత్రకు న్యాయం చేయగలరు. బల్లారి రాఘవ లాంటి నాటకకర్తకు మొదలి నాగభూషణ శర్మ న్యాయం చేయగలిగిన రచయిత అయి ఉండడం ద్వారానే ఆయన డైరీలను తీసుకొని ఈయన జీవిత చరిత్రను రాయడం జరిగింది. అలాగే ఈ ఆత్రేయ గారు తెలుగు నాటకాలు ఆత్రేయ గారివి ఒక విలక్షణమైన నాటకాలు. ఒకంత అప్పటి భారతదేశ పరిస్థితులను, అంటే స్వాతంత్రం
వచ్చిన తమంతర పరిస్థితులను ఎక్కువగా చిత్రీకరించింది. అప్పుడు ఉన్న యువతలో ఉన్న అనిశ్చితి, ఒక విధమైన ఆవేశం, సమాజంలో ఉన్నటువంటి అంశాలను చర్చించుకొని ఈయన చేసిన రచనల్ని అనాలిసిస్ చేస్తూ, అంటే ఆత్రేయ ఒక విమర్శకుడు ఎప్పుడు అవసరం అవుతాడంటే, ఒక రచనలో కానీ ఒక రచనలో ఏముంది అన్నది సామాన్య పాఠకుడికి కొంత మేరకు అర్థమవుతాయి. అతని పరిస్థితిని బట్టి, అతనికి ఉన్న బుద్ధి కుశలతను బట్టి ఒక విధంగా అర్థమవుతుంది. రచయిత కొద్దిగా గోప్యంగా చెప్పడం, మార్మికంగా చెప్పడం, కొంచెం చెప్పి పాఠకుడికి వదిలేసే పద్ధతులు, ఇవన్నీ రచయిత పాటించుకుంటారు. వాటి యొక్క లోతుల్ని, వాటి యొక్క విశాలతని అర్థం చేసుకోవడం విమర్శకుడు, ఆ పాఠకులకు అర్థమయ్యేలా చెప్పడం విమర్శకుడిలో ఒక భాగం. రచయితలు చేసిన గుణదోష ప్రకటనతో పాటు పాఠకులకు అందులో ఉన్న విశిష్టాంశాలు, అందులో ఉన్న విపులీకరించడం. సి నారాయణ రెడ్డి గారు చెప్తారు, కప్పి చెప్పేది కవిత్వం అయితే విప్పి చెప్పేది విమర్శ. అలాగే ఈ ఆత్రేయ గారి నాటకాల్లో ఏ అంశాలు ప్రధానంగా ఉన్నాయి, ఆయన వస్తువుని ఎంచుకోవడానికి సమాజంలో అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్న విషయాన్ని చర్చీకరిస్తూ ఆయన నాటకాలను మొత్తం విశ్లేషిస్తూ రాసినటువంటి ఒక విమర్శన ఉంది. అదే ఆచార్య ఆత్రేయ కాంటెంపరీ తెలుగు లిటరేచర్ అన్న నాటకాన్ని, అన్న పుస్తకం వెరీ రెఫరెన్స్ దొరుకుతుంది. దాదాపుగా ఆత్రేయ గారు రాసినటువంటి 10 నాటకాలను ఇందులో విశ్లేషించడం జరిగింది. ఎన్జిఓ, కప్పలు, విశ్వశాంతి, పరివర్తన, ఇంకా అశోకుడు, ఇట్లాంటివన్నీ ఇందులో చర్చించడం జరిగింది. ఇదే క్రమంలో బళ్ళారి రాఘవ గారి తర్వాత మొదలి నాగభూషణ శర్మ గారు రాసినటువంటి మరొక జీవిత చరిత్ర స్థానం నరసింహారావు. అంటే తెలుగులో స్త్రీ పాత్రలు వేయలేని సందర్భంలో, తెలుగులో నాటకాలు చూడడానికి స్త్రీలు రాలేదు. అటువంటిది స్త్రీలు అంటే జానపద నాటకాలు పక్కన పెడితే, ఆ తర్వాత చాలా సాంఘిక నాటకాల్లో స్త్రీ నటించడం ఒక చిన్న చూపుగా నటించడానికి కొన్ని కుటుంబాలు ఒప్పుకోకపోవడం ద్వారా నాటక సమాజంలో పెద్దగా స్త్రీ పాత్రలను కూడా మగవాళ్ళే పోషించాల్సిన సందర్భం. అటువంటి సందర్భంలో ఆ స్త్రీ పాత్రను కూడా చాలా ఉన్నతంగా, ప్రతిభావంతంగా ప్రదర్శించిన వారు స్థానం నరసింహారావు. అటువంటి స్థానం నరసింహారావు గారి జీవిత చరిత్ర కూడా మొదలి నాగభూషణ శర్మ గారు రాయడం జరిగింది. దీంతో పాటు అలాగే ఇంకొకరు ధర్మవరం రామకృష్ణాచార్యులు చారిత్రక నాటక, ఈయన నాటక సాహిత్యం సమగ్ర పరిశీలన చేశారు. ఈయన నాటకంలో ఏమేమి ఉన్నాయి విషయాలను విశ్లేషిస్తూ కూడా రాయడం జరిగింది. అంటే మొదటి నాగభూషణ శర్మ మొత్తం జీవితం చూస్తే నాటకంతో పెనవేసుకుని ఉన్న విషయాలని ఎక్కువగా క్రోడీకరిస్తూ ఆయన రచనల్లో ప్రతిఫలిస్తుంది. తిరిగి నాటకంతో అనుబంధం ఉన్న వ్యక్తుల ఆత్మకథలు రాయడం, వాళ్ళు రాసినటువంటి సాహిత్యాన్ని విపులీకరిస్తూ విశ్లేషణ చేస్తూ పాఠకులకు, సమాజానికి తెలియజేయడం, అలాగే ఈ నాటకాలను, రాసిన నాటకాలను వాళ్ళ భావజాలానికి దగ్గరగా ఆధునిక ప్రేక్షకులకు అనుబంధంగా పాఠకులకు వీలుగా రాసినటువంటి నాటకాలు పఠనంగా ఉన్న దాన్ని ప్రేక్షకులకు తీసుకెళ్లే క్రమంలో మొదలి నాగభూషణ శర్మ గారు వాటిని అర్థం చేసుకొని సమర్థవంతంగా ప్రదర్శించడం జరిగింది. ఈయన జీవితంలో నాటకం యొక్క పాలు ప్రత్యేకించి ఉండడానికి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన దృష్టిలో జీవితానికి నాటకానికి పెద్ద తేడా ఉండదు. అది ఆయన నాటకంతో సమానంగా జీవితాన్ని చూశాడు, జీవితంతో సమానంగా నాటకాన్ని చూశాడు. అందుకే ఆయన ఇంత సుదీర్ఘకాలం, దాదాపుగా ఒక అర్ధ దశాబ్దం పైన, ఒక 20 ఏటనే
ఆ బాల్య దశలోనే ఆయన 1-2 నాటకాల్లో నటించడం కూడా జరిగింది. ఆ బాల్య దశ నుంచి ఈయన నాటక రంగాలతో ముడివేసుకొని ఉండడం ద్వారానే ఒక ప్రక్రియని దాదాపుగా ఒక జీవితాంతం ఆయన చివరి నిమిషం వరకు ఈ విధమైన నాటక రంగంతో అనుబంధం ఉంది. దాదాపుగా ఈయన అకాడమిక్ లో కానీ ఆ తర్వాత యాక్టివ్ లైఫ్ లో కానీ దాదాపుగా 55 నుంచి 60 ఏళ్ళు ఇదే ప్రక్రియతో అనుబంధం చేసుకుంది. నాకు తెలిసి ఇంత సుదీర్ఘంగా ఒక ప్రక్రియతో అనుబంధం వేసుకొని ముఖ్యంగా నాటకం ఒక ఇటువంటి ప్రక్రియ అంటే తెలుగులో కొన్ని చాలా తక్కువగా కొన్ని ప్రక్రియలకు మాత్రమే ప్రధానంగా సాగుతూ ఉన్నప్పుడు కొన్ని ప్రక్రియలు చాలా తక్కువగానే ప్రాధాన్యతను చేసుకున్నాయి. ముఖ్యంగా తెలుగులో చెప్పాలంటే ప్రభావితం చేయగలిగిన నాటకాల ఉధృతి తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు ఇట్లా కొన్ని నాటకాల ప్రభావితమే ఉన్నాయి తప్పితే వేరే భాషలో ఉన్న నాటక సమాజాలతోనూ వాళ్ళకున్న నాటకాల రెలవెన్స్ తోనూ మనం తులనాత్మకంగా చేసుకున్నప్పుడు ఒకంత మనకు ఆ రెలవెన్స్ కొద్దిగా తక్కువగానే ఉంది. ఈ కన్నడం చాలా ఉధృతంగానే ఉంది. ఇప్పటికీ స్టేజ్ ప్లేస్ కి చాలా స్టేజ్ ప్లేస్ కానీ స్ట్రీట్ ప్లేస్ కానీ చాలా ప్రాధాన్యత. ముంబై వంటి ప్రాంతాలు, కోల్కతా వంటి ప్రాంతాలు చాలా రెలవెన్స్ గానే ఉంది. మొదలి నాగభూషణ శర్మ సార్ లాంటి వాళ్ళు ఇంకొక 3-4 ఇలాంటి డిపార్ట్మెంట్లు ఇంకా ఈ కొంత కంటిన్యూస్ ఇంకా బలంగా వర్క్ చేసి ముందుకు నడిచింటే నాటక రంగం వాళ్ళతో పోటీ పడేటోవడం అనే ఒక విధానం, ఒక అంశం అంటే ఒక సందేహం అయితే కలగటం. తెలుగు నిన్న ఒక రచయితతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఆయన బుర్రా సాయిమోహన్ గారు, ఆయన నాటక రంగం నుంచి వచ్చినవాడు. ఈ మొదలి నాగభూషణ శర్మ గారి రాసిన నాటకాల్లో వాళ్ళ బుర్రా సాయిమాధవ్ వాళ్ళ నాన్నగారు ప్రత్యేకించి నటించడం, అందులో పాత్ర దక్కింది. ఆయన చెప్పడం ఏంటంటే నాటకాల ఆ ఉధృతి కొనసాగి ఉంటే బుర్రా సాయిమాధవ్ గారు ఆయన RRR వంటి ప్రతిష్టాత్మక కంచె ఇట్లాంటి మొదలైన సినిమాలకు ఆయన సంభాషణలు రాశారు. అంతకంటే ముందు ఆయన నాటకకర్త, నాటక రచయిత, వాళ్ళ నాన్నగారి వారసత్వంగా తీసుకుని ఉన్నారైతే ఆయన చెప్పిన ప్రధానమైన అంశం ఏంటంటే నాటక రంగంలో ఆధునిక పాఠకుడికి తగ్గట్టుగా ఆధునిక వస్తువులతో ఆధునిక అభిరుచులని మేళవిస్తూ జీవితానికి దగ్గరగా తీసుకెళ్తూ నాటకాల పరంపర ఒకప్పటి పరంపరను మనం కొనసాగిస్తూ ఉంటే ఇతర రంగాల్లో సినిమాలు ప్రభావితం చేసినట్టు తెలుగు వాళ్ళ సినిమాలు జీవితాల మీద ఎక్కువ ప్రభావం చూపించాయి. తెలుగు వాళ్ళ సినిమాలు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ గా కమర్షియల్ గా ఉండడానికి వేరే మలయాళం కానీ తమిళనాడు, కర్ణాటక వీళ్ళ సినిమాలు నాటకాలు మీద ప్రభావం చూపాయి. నాటకాలు సినిమా మీద ప్రభావం చూపాయి. అందుకే వాళ్ళ నాటకాలు సినిమాలు చాలా దగ్గరగా ఉంటాయి. సో తెలుగులో నాటకం సినిమాను అందుకోవడంలో వెనకబడడంలో ఇట్లాంటి మొదలి నాగభూషణ శర్మ లాంటి వాళ్ళ అకాడమిక్ పర్పస్ లో కొంతమంది ఉధృతిగా ఉండింటే, ఆయనతో పాటు ఇంకొక 45 మంది మెంబర్లు ఉండింటే ఆ అగాధాన్ని లేదా ఆ గ్యాప్ ని ఫిల్ చేసి ఉండేటోళ్ళం. అంటే ఇట్లాంటి చిత్తశుద్ధితో కలిగిన వ్యక్తుల యొక్క లోటుతో ఒక సమాజం ఎంతో కొంత కోల్పోతుంది, ఒక అందుకొని ఆ ఛాన్స్ ని మిస్ అవుతుంది అనే విషయాన్ని ఆయన నాతో వెల్లడించడం జరిగింది. ఆ అంశాన్ని ఖచ్చితంగా మనం అందరూ ఆమోదించాల్సిందే. మొదలి నాగభూషణ శర్మ గారి మొత్తం నాటకాలలో ప్రజానాయకుడు ప్రకాశం అన్న ఒక నాటకం చాలా ప్రసిద్ధమైంది. ఇది తెలుగు వారి ఒక విధంగా ఆంధ్ర కేసరి కందుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్రను ప్రదర్శించే నాటకం. ఇది చాలా గుర్తింపు తెచ్చింది మొదటి నాగభూషణ శర్మ గారికి తొలినాళ్లలో. ఈ నాటకం యొక్క అతి ప్రయోజనాలు ఏంటంటే, ఈ నాటకం చదవడం ద్వారా నేటికి పాఠకులకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మద్రాసు రాజకీయాలు అప్పటి తెలుగు వాళ్ళ
తో పెనవేసుకుని ఉన్న మద్రాసు రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఏ విధంగా ఉండేటోళ్ళు, అప్పటి స్థితిగతులు ఏంటి, తెలుగు వాళ్ళ స్థానం ఏంటి వంటి అంశాలను రాజకీయ పరంగా చర్చ చేసింది. ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి ప్రకాశం పంతులు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగగలిగినటువంటి విధానాన్ని వ్యక్తపరుస్తూ ఆ క్రమంలోనే తెలుగు వాళ్ళు మద్రాసు ఒక జీవితాలను అక్కడ వెల్లడిస్తుంది. ఇంకా కీలకమైన అంశం ఏంటంటే, ఈ మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు చెన్నాపట్నంతో, లైక్ ఇప్పుడు చెన్నైతో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని డిమాండ్ చేసినటువంటి విధానాన్ని ఈ నాటకం ద్వారా తెలుస్తుంది. అప్పటి రాజకీయ జీవితాలను, అప్పటి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇది ఒక చారిత్రక నాటకంగానే పరిగణలోకి తీసుకోవచ్చు. మొదలి నాగభూషణ శర్మ గారు చాలా పరిశోధన చేసి రాశారు ఇది. ఈ ప్రకాశం పంతులు గారు చెన్నాపట్నంతో కూడుకున్నటువంటి తెలుగు రాష్ట్రాన్ని కోరుకుంటున్న సమయంలోనే ఇంకా ఆయన బలిదానం వెంటనే జరిగిపోవడం, చెన్నపట్నం తెలుగు వాళ్ళకి రాకుండా పోవడం, ఈ నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు గారిని అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా చేస్తూ ఉండడం, కొన్ని రాజకీయాలు, అప్పటి రాజకీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఉన్నటువంటి కోల్డ్ వార్ ని వంటి మిగతా రాజకీయ అంశాలను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గా పరిణామంలో జరిగినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకుండా పదవి చేసినటువంటి రాజకీయ అంశాలు మొదలైన ఇట్లాంటి అంశాలన్నీ నాటకంగా మలిచినప్పుడు, అంటే నాటక సమాజంలో మొదటి నాగభూషణ శర్మకి రాజకీయ కూడా అంతే విధమైనటువంటి అవగాహన ఉంటేనే ఇటువంటి నాటకం రాయగలుగుతారు. ఒకవేళ రాసిన నాటకం ప్రజాదరణ పొందుతూ ఉందంటే అందులో అంతు రిలవెన్స్ ఉంది, వాస్తవానికి దగ్గరగా నిష్ఠాంశాలను చాలా చక్కగా నాటీకరించడం ద్వారానే జరుగుతుంది. అటువంటి నాటకం ఈ ప్రజానాయకుడు ప్రకాశం అన్నది నాటకం. ఇవే కాకుండా నూరేళ్ల తెలుగు నాటక రంగం, అంటే ఈ 100 సంవత్సరాలు ఉన్నటువంటి నాటక రంగం ఆధునిక నాటక రంగం యొక్క క్రమ పరిణామ వికాసాలను ఈ నూరేళ్ల నాటక రంగంలో మొదటి నాగభూషణ శర్మ గారు పేర్కొనడం జరిగింది. అలాగే నాటకకర్తగా చిలకమర్తి గారి గురించి కూడా విశ్లేషణలు చేశారు. రంగస్థల శాస్త్రం అంటేని థియేటర్ అకాడమిక్ స్టూడెంట్ల కోసం రాసినటువంటిది. ఇలాగే కాకుండా గ్రామ్ ఫోన్లు ఉండేవి పూర్వం. ఆ గ్రామ్ ఫోన్లలో నాయకులు పనిచేశారు, వాళ్ళ సేవలు ఏ విధమైనటువంటివి వాళ్ళ గురించి సేకరిస్తూ అలనాటి గ్రామ్ ఫోన్ గాయకులు అంటేని వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 తీసుకురావడం జరిగింది. అలాగే తప్పెవరిది అనే నాటకాల సంపుటి పివి రాజమన్నారు గారు, ఈయన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు. ఈయన తెలుగు చేయడం కూడా జరిగింది. ఇవే కాకుండా ఈలపాట రాఘవయ్య, ఈయన స్థానికంగా ఉన్నటువంటి ఒక కళాకారుడు, ఈయన జీవిత చరిత్రను కూడా రాయడం జరిగింది. ఈయన కూడా నాటక సమాజానికి సంబంధించిన వ్యక్తి. కన్యాశుల్కం, నూరేళ్ల సమాలోచన, ఇది ఏటుకూరి ప్రసాద్ గారి సహ సంపాదకత్వంలో ఇద్దరు ప్రచురించారు. నాటకానికి సంబంధించి మొదటి నాగభూషణ శర్మ గారు తెలుగులో సొంత నాటకాలు రాసుకుని మన్మధుడు మళ్ళీ పుట్టాడు అనే ఒక నాటకం. ఇది మనిషి యొక్క అంతర్గత సౌందర్యమే ప్రధానమైంది తప్ప బాహ్య సౌందర్యం అన్నది ప్రధానమైంది కాదు. బాహ్య సౌందర్యం ఒకసారి ఉండి, అంటే యవ్వన దశలో ఉండి ఆ బాహ్య సౌందర్యం వెళ్ళిపోతుంది. బాహ్య సౌందర్యమే అందంగా భావిస్తే ఆ మన్మధుడు వెళ్ళిపోతాడు. అదే అంతర్గతంగా మానసిక సౌందర్యాన్ని గుర్తించిన వారు మళ్ళీ పుడుతూనే ఆ మానసిక సౌందర్యం అనేది ఉంది. అందుకే మన్మధుడు మళ్ళీ పుట్టాడు అనే దీంట్లో ఆయన పేర్కొనడం జరిగింది.
మొదటి నాగభూషణ శర్మ గారు విదేశాల్లో ఉండి చదువుకుంటున్నప్పుడే అక్కడ ఆ వెస్టర్న్ థాట్స్ లో ఆయన కొన్ని క్లాసిక్స్ నాటకాలని ఈయన పరిచయం చేయడం జరిగింది. అందులో కీలకమైంది ఆ నచ్చినవి అనువాదం చేయాలన్న తలంతో ఆయన చాలా నాటకాలు అనువాదంగా తీసుకొచ్చాడు. భారతీయ భాషల్లో కొన్ని తెలుగులోకి తీసుకొచ్చాడు, విదేశీ భాషలు ఆంగ్లంలో తీసుకురావడం జరిగింది. ఈయన తీసుకొచ్చిన ప్రధానమైనటువంటి అనువాదం ఏంటైనా ఉందంటే రాజా ఇడిపస్. ఇది సోఫోక్లీస్ అనే ఆయన క్రీస్తు పూర్వం 490 ప్రాంతంలో రచించాడు. దాన్ని ఆయన అనువదించి దర్శకత్వం వహించడం జరిగింది, ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా విషాదవంతమైన ఈ విషాదవంత తీసుకొచ్చి ఈ తెలుగు వాళ్ళ సంస్కృతికి తగ్గట్టుగా అనునయం చేశారు. అంటే మక్కి అక్కడ ఉన్నది ఇక్కడే తీసుకురావడం అనే అంశమే ప్రధానంగా కాకుండా తెలుగు వాళ్ళ కల్చర్ కి నేటివిటీని అద్దాడు, అంటే స్థానికతను తీసుకొచ్చాడు. ఇందులో కథ చెప్తూ శారద కాండ్రని ఒగ్గు కథాకారులను ప్రవేశపడ్డారు. ఈ శారద కాండ్రలు ఒగ్గు కళాకారులకు సంబంధించిన వ్యక్తులను ప్రవేశపెట్టారు. ఇలా విదేశీయాలకు సంబంధించిన నాటకంలో తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి వీటిని ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అని స్థానికంగా ఆ తర్వాత ఒక పరిశోధకుడు అడగ్గా అందుకు ఆయన చెప్పిన సమాధానం చాలా విశేషమే, ఇది ఆలోచించదగింది. ఆయన చెప్పింది ఏంటంటే ఎందుకు ఇలా ప్రవేశపెట్టాలని అడిగితే నాటక అవసరాన్ని బట్టే కాదు, నాటక ఆవశ్యకతను బట్టి కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి. అంటే నాటకం కంటిన్యూస్ గా అభిరుచులకు తగ్గట్టు నూతన విధానాలను ఫాలో అవుతుంది. అంటే అవసరాలకు తగ్గట్టు మార్పులే కాదు, ఆ నాటకం యొక్క ఆవశ్యకతను బట్టి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. ఈ ఆవశ్యకతను బట్టి అని పేర్కొనకుండా ఆయన నిశ్చిత పరిశీలనకి ఒక కారణంగా భావించవచ్చు. అలాగే ఈ అనువాదాలు ఇది అనువాదం కాదని, ఇది అనుసరణ. ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్స్పైర్ అయ్యి రాసినటువంటి కాగితం పులి అనే ఒక నాటకం. ఈ మొదటి నాగభూషణ శర్మ గారిని చూడగానే, అంటే పైన చూడగానే ఒక సంప్రదాయం ఆ విధంగా ఈ విధంగానే అలాంటి నాటకాలు ఉన్నాయని, కానీ కాగితం పులి అనేటువంటి ఒక నాటకం నక్సలైట్ మూవ్మెంట్ ని రిలవెంట్ చేసే ఒక నాటకం. ఇందులో ఇతివృత్తం ఎలా ఉంటుందంటే చిన్న పూర్తిగా పరిచయం చేస్తాను. ఈ కాగితం పులిని హిందీలో పోస్టర్ అని శంకర్ గణేష్ రాసినటువంటి నాటకం. దీని అక్కడ ఇతివృత్తాన్ని సంస్కృతం చేశారు. క్రమాన్ని అలాంటి చెడుకుండా ఆ విధంగానే రాశారు. ఇందులో ఇతివృత్తం ఎలా ఉంటుందంటే ఒక ధనవంతుడు వ్యాపారం చేస్తాడు ఒక ఏజెన్సీ ప్రాంతాల దగ్గరగా. ఆయన ఒక 4-5 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ చేయవలసింది. ఆ ప్రాజెక్ట్ చేస్తున్న క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళు వీళ్ళు అందులో వర్కర్లుగా పనిచేస్తారు. ఆ వర్కర్లుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళది ఏముంటుందంటే ప్రతి వారాంతం దూరంగా ఉన్నటువంటి ఆ గిరిజన ప్రాంతంలో దూరంగా ఉన్నటువంటి పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి రావడం, తిరిగి మళ్ళీ వాళ్ళు ఆ ధనవంతుడి దగ్గర పనిచేయడం, ఈ విధంగా వాళ్ళ జీవన శైలి. ఒకరోజు ఒక పాత్ర పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సరుకులు తీసుకొచ్చే క్రమంలో పొట్లాలు కట్టి, అప్పుడు పూర్వమని పొట్లాలు కట్టే ఉండేవి, ఇప్పట్లో ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి. ఆ పొట్లాలు కట్టి వచ్చినప్పుడు ఒక పేపర్ ఆ పొట్లాల్లో వస్తుంది. ఆ పొట్లాల్లో ఆ పేపర్ చాలా అందంగా ఉండడం ఏం చేస్తారంటే ఆ ఇంటికి అతికించడం జరుగుతుంది. చాలా అందంగా ఉంది, మనకి అప్పట్లో సినిమా గ్రీటింగ్ కార్డులు అవి ఇవి అలా తలుపులకి పుస్తకాలకు అత్తగా అది కూడా ఆ వ్యక్తికి నచ్చి తన ఇంటి గోడకి అతికించడం. అలా రోడ్డుగా మీదుగా వెళ్తున్నటువంటి ఆ ధనవంతుడు ఒకసారిగా చూసి భయపడి అతని దగ్గరికి వచ్చి ఉన్నట్టుండి వాళ్ళు అడగకుండానే
రూపాయి జీతం పెంచుతారు. అంటే అప్పుడున్న దీని ప్రకారం ఉన్న అతని జీతాన్ని పెంచుతారు. ఆ జీతాన్ని పెంచితే అందరూ ఆనందపడిపోతారు. ఏంది ఎప్పుడు పెంచమన్నా పెంచని వ్యక్తి ఉన్నట్టుండి ఎందుకు పెంచాడని అర్థం కాదు. ఆయన ఏం చూసి పెంచాడంటే ఈ పోస్టర్ చూసి పెంచాడని అనిపిస్తారు. ఆ పోస్టర్ లో ఏం అక్కడున్న ఆ గిరిజనులకు చదవడం రాదు. వాళ్ళ దూరం వాళ్ళ దగ్గరగా పక్క ఊర్లో ఉండే ఒక పండితుడిని టీచర్ని తీసుకొచ్చి ఏం రాసింది ఇందులో అది ఇది అని అడగగానే ఆ కార్మికులు వర్ధిల్లాలి, కూలీ 4 రూపాయలు పెంచాలి అని రాసి ఉంది. అప్పుడు ఆ యొక్క ప్రభావితాన్ని కేవలం ఆ 4 అక్షరాలకు భయపడే ఒక ఆయన జీతం పెంచినట్లయితే మనమందరూ కోరితే, మనమందరూ ప్రయత్నిస్తే మనకు రావాల్సిన శ్రమ శక్తి మనకు వస్తుంది అన్న కోణంలో ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ గిరిజనులు మొత్తం ఆ పోస్టర్ ని వాళ్ళ ఇంటి ముందు అతికించుకోవడం, దానికి ఆ ధనవంతుడు భయపడి చివరికి ప్రజలకి న్యాయం చేస్తూ తను అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోతాడు. ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఒకటి, ఈ విధమైన తిరుగుబాటు ధోరణి ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉన్నటువంటి నాటకాన్ని కూడా మొదలి నాగభూషణ శర్మ గారు అనుసృజన చేసి, అది అనువాదం కూడా కాదు, అనుసృజన చేసి మరి ప్రత్యేకించి తీసుకొచ్చి వాటిని ప్రదర్శనకు అనుగుణంగా మలిచి ప్రేక్షకుల దగ్గరకు తీసుకురావడం జరిగింది. అంటే ఈ కాగితం పులి నాటకం అనుసృజన ద్వారా మొదటి నాగభూషణ శర్మ గారు ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో ఉన్నారు అని పేర్కొనడానికి ఒక అంశంగా పేర్కొనవచ్చుది. ఇవే కాకుండా ఈయన రాసిన ఎన్నో నాటకాలు ఉన్నాయి. రేపటి స్వర్గం, అలాగే వీటితో పాటు క్లాసిక్ అయినటువంటి ముద్రా రాక్షసం, హయగ్రీవ వదన, వట్టికోట స్వామి గారిది ప్రజల మనిషి, ఇవన్నీ ప్రదర్శనకి తను తీసుకోవడం జరిగింది. తుగ్లక్ వంటి గిరీష్ కర్ణాటక నుంచి, ఆయనతో పాటు చల్ చల్ గుర్రం అన్నది చంద్రశేఖర్ కంబారా రాసినటువంటి నాటకం. ఇటువంటి నాటకాలన్నీ ఈయన ఆ భాష నుంచి తీసుకుని అనుసృజనగా తీసుకుని నాటకాలకు అనుగుణంగా చేసి దాదాపుగా ఒక 50 నుంచి 60 వరకు నాటకాలు దర్శకత్వం వహించి, అంటే ఒక నాటకాన్ని చాలా సార్లు వేసిండొచ్చు, కానీ 65 దగ్గర నాటకాలు ఈయన దర్శకత్వం వహించడం జరిగింది. సుమారు 30కి పైగా నాటకాల్లో నటించడం కూడా జరిగింది. ఈయన రాయడం బాల్య దశ నుంచి మొదలైనట్టుగానే ఈయన నటించడం కూడా బాల్య దశ, వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహంతో బాల్య దశలో నుంచి ఆ దర్శకత్వం చేస్తున్నప్పుడు పాత్రలు లేకపోవడం కొంత, లేక ఎవరైనా రాకపోవడం కొంత, ఆ పాత్రకు న్యాయం చేయగలిగిన నమ్మకం కొంత, కొన్ని అంశాల పరంగా ఆయన నటించడం కూడా జరిగింది. సో ఆయన నాటకకర్త, నాటక అనువాదకుడు, నాటక రచయిత, నటుడు కూడా, దర్శకత్వం వహించిన నటుడు కూడా పరిశీలించవచ్చు. అలాగే అందుజుగ్ అనే ఒక నాటకం, ఇది కూడా ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీకి సంబంధించినటువంటిది. అంటే మహాభారతం జరిగిన కౌరవ పౌరవుల నుంచి. సరే, ఆయన నాటకాలు ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. విమర్శ గురించి ఇంకేమన్నా ఉంటే చెప్పేద్దాం, ముగించేద్దాం. ఆయన నాటక రచన ఇప్పుడు ప్రస్తుతం కాదు కదా మనకి, తర్వాత చూద్దాం. చివరిగా ఆయన సూచించినటువంటి కొన్ని విమర్శన అంశాలను నేను ఈ చివరి అంశంగా పేర్కొనడం జరుగుతుంది. సో నవలా శిల్పం పుస్తకం ప్రధానంగా లేకపోవడం ద్వారా ఆయన విమర్శను ప్రధానంగా పట్టుకోలేకపోయాను సార్. అది వ్యక్తిగతంగా నాది. అందుకు అధ్యక్షులు
ఈయన మొదటి నాగభూషణ శర్మ గారు చేసింది ఒకటి ఏంటంటే ద్రోణం రాజు రావు గారు అంటని ఈయన 48 నాటకాల వరకు రాశాడు. ఈయన అజ్ఞాతంగా పడి ఉండడం చూసి ఈయన నాటకాల్లో ప్రధానమైనటువంటి మాణిక్యం అన్నది వెలికి తీసి ఈయన ప్రదర్శనకు నోచుకునే విధంగా చేశారు సార్. ఇది అయిపోయిందమ్మా. చెప్పిన విమర్శ నాటకానికి సంబంధించినటువంటి సాహిత్య విమర్శ ఎక్కువ. నాటకం రాసే రచయితకు లేదంటే ఏదైనా ప్రక్రియ రాసే ఒక రచయితకు కానీ విమర్శకుడికి కానీ వాటి పట్ల అధ్యయనం క్షుణ్ణంగా ఉండాలి. అక్కడ ఉన్న ఒక సమస్యను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, వాటి మీద ఒక ఆవశ్యకతను ఏర్పరచుకోవాలి అనేది ఈయన చెప్పిన ప్రధానమైన అంశం సార్. ఇది తోలుబొమ్మలాటము ఈ కళల్ని తూర్పు భాగం ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన తూర్పు ఫోక్లోర్ లో కూడా సాహిత్య చేశారు సార్. ఈ తోలుబొమ్మలాటలోని కళాకారులను తీసుకుని జపాన్ దాకా వెళ్ళడం, అక్కడ దాదాపుగా ఒక 10-15 రోజుల పాటు ప్రదర్శన చేయడం, అక్కడ తోలుబొమ్మలాటకు సంబంధించినటువంటి ఆ కళారూపం యొక్క గొప్పతనాన్ని విదేశీయులకు తెలియజేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ లో తెలుగు ద పపెట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటని కీలకమైన పుస్తకం రాసి విస్తృతి చేశారు తెలుగు వాళ్ళ కళారూపానికి. విమర్శకు సంబంధించి ఆ పుస్తకం లేకపోవడం ద్వారా ఈ విమర్శ ప్రధానంగా ఎలా ఉంది ఏంటి అనేది కొద్దిగా లోతుగా పరిశీలించలేకపోయాను సార్. నాకు ఈయన నాటక శిల్పం నుంచి చూస్తున్నప్పుడు ప్రధానంగా అర్థమైన విషయాలు ఏంటంటే, ప్రాచీన నాటకం అంటే ఒక విధమైన ప్రభావానికి గురైనప్పుడు ప్రాచీన నాటక ఇన్ఫ్లుయెన్స్ తో నాటకాలు రాస్తున్న రచయితలు కానీ వాటి మీద వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ విదేశీయుల నాటకాల్లో అన్ని అంశాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. భారతీయతకు సంబంధించి దేశీయతకు సంబంధించిన అంశాలను వాటిని నొప్పే విధంగా ఉండే అంశాలను తీసుకోవాలని ప్రధానంగా ఆయన చేసిన విమర్శ. ముఖ్యంగా ఏంటంటే ఆయన చెప్పిన ప్రధానమైన అంశం వెస్ట్రన్ లిటరేచర్ నుంచి ఆ సంప్రదాయాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాల కంటే నేర్చుకోకుండా ఉండాల్సిన అంశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ విమర్శ నాటకానికి సంబంధించి పేర్కొన్నారు. నాటకంలో విదేశీ పద్ధతుల్లో నేర్చుకునే దానికంటే నేర్చుకోకుండా ఉండదగిన అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అది ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఈయన చేసిన ఇంకొకటి, మార్గ నాటకాల కంటే దేశీ నాటకాలు, జానపద నాటకాలు అతి పురాతనమైనవి. అంటే విదేశాల్లో ఉండి అక్కడ ఉన్న డ్రామాను, అక్కడ ఉన్న నాటకాలను అర్థం చేసుకున్న ఈయన ఈ విధమైన విమర్శ చేయడం ఇది కీలకమైన విషయం. దేశీ జానపద నాటకాలే అత్యంత పురాతనమైనవి, ప్రాచీనమైనవి, వాటి నుంచి ఇది డెవలప్ అయ్యే దేశీ నాటకాలని చెప్పాడు సార్. ఇంకా ఆయన చేసిన ఇంకొక విమర్శ, తెలుగులో నాటకాన్ని ఒక ఉద్రికి కొనసాగించాల్సి ఉంది కానీ ఎందుకు కొనసాగించలేకపోయింది అన్నది ప్రధానమైన అంశంగా ఆయన పేర్కొన్నారు సార్. మొత్తంగా ఈయన చివరిగా కన్క్లూడ్ చేస్తాను సార్. ఈయన చేసిన కృషి ఏంటి అనేది ఇక నేను పేర్కొన్న ఒక 4 అంశాలు చేస్తున్నాను సార్. ఈయన చేసిన
గొప్ప విషయాల్లో ఏంటంటే నాటకోత్సవాలు ఆరంభించడం. వీటి ద్వారా తెలుగులో ఔత్సాహిక నాటకాలు, అంటే అంతకుముందు ఔత్సాహిక నాటకాలు ఉన్న పట్టణాల్లో ఔత్సాహిక నాటకాలు వేయాలన్న వాళ్ళ ఆసక్తిని పెంపొందించే విధంగా ఈ నాటకోత్సవాలు, ఆ తర్వాత నందోత్సవాలు వంటి వాటికి కారణమవుతున్నవి. ఒక రచయిత మీద మొత్తం ఆయన ఒక వారం రోజుల పాటు ఒక రచయిత మీద నాటకోత్సవాలు నిర్వహించి వాటిని విశ్లేషిస్తూ అందులోని విషయాలను చర్చ చేస్తూ ఒక రచయిత వార్షోత్సవాలను నిర్వహించడం కూడా జరిగింది. ఇది ఒక కొత్త విధానం తెలుగులో అప్పటికి మొదలు పెట్టేటప్పటికి. ఇంకా నాటకం అన్నది విద్యా పాఠశాల స్థాయి నుంచి ఒక విద్యాబోధనగా ఉంచాలన్నది కూడా ఈయన పేర్కొన్న అంశాల్లో కీలకమైనది. ఇది చాలా కీలకమైన అంశం. ఇంకా చాలా స్కూళ్ళలో ఇప్పటికీ లేదు, ఈ థియేటర్ లేదు. సో ఆయన సినిమాల కంటే థియేటర్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఆ సినిమా కంటే జీవితం చాలా దగ్గరగా, నాటక రంగం చాలా దగ్గరగా ఉంటుందన్నది ఆయన వాదన. ఇంకా చివరిగా చెప్పేది ఏంటంటే మొదలి నాగభూషణ శర్మ ఏ విధంగా పరిపూర్ణతతో కూడుకున్న జీవితాన్ని అనుభవించారు, తెలుగు సాహిత్యంలో కూడా తెలుగు భాష, తెలుగు సాహిత్యానికి చేయగలిగినటువంటి ఒక వ్యక్తిగా ఎంత చేయగలిగితో అంత పరిపూర్ణంగా చేసిన వ్యక్తిగానే మనం చూడాలి. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇతర విషయాలకు పోకుండా కేవలం సాహిత్యమే చివరి వరకు కొనసాగిన వ్యక్తి అని ప్రధానంగా చెప్పగలుగుతాం సార్. అధ్యక్షుల వారు మళ్లించాలి. కొన్ని పుస్తకాలు సరైన సమయంలో అందుబాటులో లేకపోవడం, కొన్ని కారణాలు పెడితే కొన్ని పుస్తకాలను నేను క్షుణ్ణంగా పరిశీలించకపోవడం, ప్రధానంగా విమర్శకు సంబంధించిన అంశాలను ప్రదర్శించలేక, అంటే సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం జరిగింది. సో ఈ తప్పును మన్నిస్తారని భావిస్తున్నాను. ఇందాక నా ప్రసంగాన్ని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఏమైనా పొరపాటు ఏవైనా పొంది ఉంటే క్షమించండి. అవి ఏవైనా ఉంటే ఖచ్చితంగా పేర్కొనండి, వాటిని నేను సరిదిద్దుకుంటాను, లేదంటే మార్పు చేసుకుంటాను. ఈ సమావేశంలో మొదలి నాగభూషణ శర్మ గారి వాళ్ళ అబ్బాయి పెద్ద కుమారుడైనటువంటి మొదలి శరత్ కుమార్ శర్మ గారు కూడా ఉన్నారు. శరత్, మొదలి శరత్ అని చెప్తారు. ఆయన వాళ్ళ నాన్నగారి ఆయన కూడా శరత్ గారు మీరు ఏమైనా చెప్తారండి? నమస్తే శరత్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఏమీ అంటే అట్లా తయారయ్యి ఏమీ లేను. పర్లేదు. జనరల్‌గా చెప్పాలంటే అండి, నాన్నగారు ఒక నిత్య విద్యార్థి అండి. ఓకే. ఆయనకేమిటంటే కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆయన మొత్తం సాధన చేసిందంతా ఫైన్ ఆర్ట్స్‌లో. అండ్ లిటరేచర్, సాహిత్యం, నృత్యం, నాటకం, వీటిల్లో ఆయన సాధన చేశారు, రిసర్చ్ చేశారు. ఈజ్ బేసికలీ రిసర్చర్. రిసర్చ్ చేసి పాతవి తెలుసుకుని రాయటం ఆయనకి అలవాటు. విపరీతంగా చదివేవారు. ఆయన లైబ్రరీలో ఆయన ధైర్యంగా చెప్తారనమాట, నా పుస్తకం ఏదన్నా అడగరా నేను చెప్తాను, అన్ని చదివిన వీటిని. పెద్ద లైబ్రరీ ఉండేది, దగ్గరగా 50-60 వేల పుస్తకాలు ఉండేవి. అన్నీ అఫ్కోర్స్ డొనేట్ చేసాము ఇప్పుడు. సో ఆయన మొదలెట్టి ఆయన గురించి రాదర్ మేము ఏంటంటే ఇంట్రెస్ట్ తీసుకుని ఆయన మెటీరియల్ అంతా కూడా, రీసెర్చ్ మెటీరియల్ అంతా కూడా అందరికీ అవైలబుల్గా ఉండాలని వెబ్సైట్ ఒకటి మొదలెట్టామండి, mnserma.in అని. అక్కడ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు
లేని పుస్తకాలు కూడా అన్నీ స్కాన్ చేయిస్తున్నాము. స్కాన్ అయిన వెంటనే అన్నీ అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేస్తే అన్ని పుస్తకాలు దొరుకుతాయి. అన్నీ డౌన్లోడబుల్ అండి వితౌట్ ఎనీ కాస్ట్. కాస్ట్ ఏం లేదు. మార్కెట్ నుంచి బుక్స్ అన్నీ బయటికి తీసేసాము. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పుస్తకాలు అందరికీ చేరాలి అన్న ఉద్దేశంతో కాస్ట్ ఫ్యాక్టర్ తీసేసి అందరికీ అన్ని లైబ్రరీస్‌కి పంపించామండి. మనకి కల్చర్ అడ్వైజర్ ఉన్నారు హైదరాబాద్‌లో రమణాచారి గారని. ఆయన్ని కాంటాక్ట్ చేసి ఇక్కడ అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంటాక్ట్ చేసి గవర్నమెంట్‌కి ఇచ్చి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసామన్నామండి అన్ని లైబ్రరీస్‌కి. నాన్నగారి పుస్తకాలు ఆయన రాసినవి. అట్లా ఒకటో రెండో సెట్లు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ స్కాన్ చేయించేసి అన్నీ అప్లోడ్ చేస్తున్నామండి. అన్నీ దొరుకుతాయి. ఇంకేమన్నా కావాలంటే ఇక్కడ టెక్స్ట్‌లో చాట్‌లో నేను నా నెంబర్ ఇచ్చాను. ఏమన్నా కావాలి అని అనుకుంటే నేను వాళ్ళకి పీడిఎఫ్ పంపించగలను. తెలుగు నవలా వికాసం పెట్టేయండి సార్. పెడతాను సార్. పంపిస్తాను నేను మీకు. మీరు నాకు నెంబర్ గనుక టెక్స్ట్ చేస్తే మీది, నేను డెఫినిట్‌గా మీకు అది ప్రాసెస్‌లో ఉంది. ప్రాబబ్లీ సరే. అంటే యాక్చువల్‌గా ఏమైందంటే అండి, తెలుగు నవలా వికాసం గురించి చెప్పాలంటే, ఆయన ఈ ఒక చాలా మంది అడిగారండి. అది బేసికల్లీ నవల మీద ఎవరు చదవాలన్నా కూడా అది వాళ్ళకి రిఫరెన్స్ బుక్ అండి. అది అవునండి. అవును. అది బేస్ బుక్ ఫర్ నావెల్. సో దాంతోటి ఏమైందంటే మార్కెట్‌లో ఇట్స్ నాట్ అవైలబుల్. సో చాలామంది అడిగారు. దానికి ఎక్స్‌టెన్షన్ రాసారాయన. హుహు. ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, ఆల్మోస్ట్ అబౌట్ 90% ఆఫ్ ద బుక్ ఈస్ రెడీ. ఆ 10% నాకు కంప్లీట్ చేసేవాళ్ళు దొరకట్లా. దాన్ని క్లోజ్ చేయాలి. ఆ 10%లో. అది నాకు దొరకట్లేదు. నేను చాలా మందిని అడిగాను. అటు రమణాచారి గారు అడుగుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో అయితే మండల్ బుద్ధప్రసాద్ గారు హూ ఈస్ ఇంటూ లిటరేచర్ అండ్ ఆఫ్‌కోర్స్ పాలిటిక్స్‌లో ఉన్నారు. అది వేరు. బట్ లిటరేచర్ సైడ్ ఉన్నారు. ఆయన్ని అన్నమయ్య లైబ్రరీ ఉంది గుంటూరులో. అక్కడికి వస్తుంటారు అంతా మహామహులందరూ వస్తుంటారు అక్కడికి. అక్కడ కనుక్కోవటం జరుగుతోంది. భరణిని అడిగాము. అట్లాగే ప్రసాద్ రెడ్డి ఉన్నారు. డాడీ స్టూడెంట్స్ వీళ్ళంతా. ఎక్కడ నాకు సరి అయిన వాళ్ళెవరు కూడా ధైర్యం చేసి మేము రాయగలము, క్లోజ్ చేయగలం అన్నవాళ్ళు. అది చేస్తే కనుక అది పబ్లిష్ చేసి బయటికి తీసుకొద్దామనండి. అప్పుడు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 లాగా రెండొస్తాయి. ఓకే సార్. ఓకే అది. సార్. బట్ ప్రస్తుతానికి ఉన్నది మటుకు నేను మీకు పంపించగలనండి. నాకు మీ నంబర్ టెక్స్ట్ చేస్తే నేను సరే. డెఫినిట్‌గా పంపిస్తాను. లేదంటే నేను మదన్‌మోహన్ రెడ్డి గారికి పంపిస్తాను. ఆయన పంపిస్తారు. ఏదైనా ప్రాబ్లమ్ లేదు నాకు. అలాగే. అలాగే సార్. ఆ! అలాగే. మదన్‌మోహన్ రెడ్డి గారికి పంపిస్తే ఆయన పంపిస్తారు. లేదంటే ఇట్స్ ఓకే. బికాజ్ నాకు కనెక్ట్ అయింది మదన్‌మోహన్ రెడ్డి ద్వారా. ఓకే. అది సార్. ఓకే సార్. సో ఓకే. ఓకే సార్. ఉంటామండి. థాంక్స్ అండి. నమస్కారం. నమస్తే. నమస్తే. శరత్ గారు వచ్చి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ధన్యవాదాలు. మదన్ మోహన్ మొదలి నాగభూషణ శర్మ గారి జీవితము, ఆయన రచనల గురించి ఆయనకు లభించినంత వరకు మనకు బాగా వివరించారు. నాటక రంగం చుట్టూ ప్రధానంగా మొదలి నాగభూషణ శర్మ గారి జీవితము అల్లుకొని ఉంది అనేటువంటి విషయాన్ని మనకు ఆయన తెలియజేశారు. నాటక విమర్శ రాయటము, నాటక రచన చేయటము, నాటకాల్లో నటించటము, నాటకాలకు దర్శకత్వం వహించటము, నవలల్ని నాటకీకరించటము, ఇలాగా అనేక ముఖాలుగా ఆయన నాటక రంగంలో జీవించారు. ఆయన జీవితానికి, ఆయన నాటక రంగానికి విడదీయరాని సంబంధం అని చెప్పారు. అలాగే నాటక శిల్పంలో ఆయన విదేశాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాల కన్నా నేర్చుకోకూడనివే ఎక్కువగా ఉన్నాయి. మార్గదేశ నాటకాలలో దేశీయ నాటకమే చాలా పురాతనమైంది. దాన్ని మనం పరీక్షించుకోవాలని ఆయన చెప్పినట్టుగా చెప్పారు. ఈ సందర్భంగా మనకు ఇందాక శరత్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు నాటక వికాసం రాశారు పూర్ణంగ శ్రీరామ అప్పారావు గారు. తెలుగు కవిత చరిత్ర చాలా మంది రాశారు. నారాయణ రెడ్డి గారు మొదలుకొని చాలా మంది రాసుకుంటూ వస్తూ ఇంకా రాస్తూనే ఉన్నారు.
నవలా చరిత్ర రాసేటప్పటికి మొదలు నాగభూషణ శర్మ గారి పుస్తకం మనకు మొదట కనిపిస్తుంది. ఆ తర్వాత బొడ్డపాటి కుటుంబరావు గారు ఉస్మాన్ యూనివర్సిటీలో PhD చేశారు. అయితే ఆయన వీరగ్రాంధిక భాష, ఒక రకంగా ఆయనకి ఆధునిక భావాలు నచ్చవు. అలాగే పచ్చిపులుసు వెంకటేశ్వర్లు అనుకుంటాను, పచ్చిపులుసు వెంకటేశ్వర్లు కాదు, ఇటీవలే మన తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించారు. అది కూడా తెలుగు నవలా చరిత్రే. ఈ మూడింటిని నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చదివాను. మొదలు నాగభూషణ శర్మ గారిది చాలా ఆధునికంగా ఉన్నట్టు నాకు అనిపించింది. ముఖ్యంగా తెలుగు నవల మీద జాతీయోద్యమ ప్రభావం అనే చాప్టర్ చాలా బాగా రాశారు ఆయన. నాటకం మీద మనకు కోణంగ శ్రీరామారావు అప్పారావు గారి తర్వాత మొదలు నాగభూషణ శర్మ గారు, పివి రమణ పాశ్చాత్య ప్రభావం తెలుగు నాటకం మీద అనే గ్రంథాన్ని చాలా బాగా రాశారు ఆయన. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చాలా కాలం క్రితం నాటకోపన్యాసాలని బళ్ళారి ధర్మవరం రామకృష్ణమాచార్యులు, తర్వాత కోలాచల శ్రీనివాసరావు గారి మీద ఉపన్యాసాలు ఇచ్చారు. అది కూడా చాలా గొప్ప గ్రంథము. గండవరపు సుబ్బరామరెడ్డి అనేటువంటి ఆయన తెలుగు నాటికా చరిత్రను రాశారు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జానపద నాటక కళారూపాలని గురించి ఆయన చాలా పెద్ద కృషి చేశారు. ఎస్ గంగప్ప గారు మనకు నాటకం గురించి కోలాచాల మీద పరిశోధన చేసి చాలా పుస్తకాలు రాశారు. తర్వాత జాతీయోద్యమ ప్రభావం తెలుగు నాటకం మీద ఎలా ఉందని రవిప్రకాష్ పరిశోధించారు. వారాల కృష్ణమూర్తి గారు, ఢిల్లీలో NS కామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన భారతదేశం తొలి నాటకం భారతీయమే అని ఒక పుస్తకం రాశారు. మహాభారతంలో ఉన్నటువంటి విరాట పర్వమే ఒక నాటకం అని చెప్పేసి ఒక పెద్ద పుస్తకం రాశారు. అంతేకాదు 1908లో కోలాచల శ్రీనివాసరావు గారు హిస్టరీ ఆఫ్ వరల్డ్ థియేటర్ రాశారు 1908లో. దాన్ని కామేశ్వరరావు గారు ఇటీవల అనువదించారు. ఈ మొత్తము నాటక రంగంలో కృషి చేసిన వాళ్ళల్లో మొదలు నాగభూషణ శర్మ గారి కృషి యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి విషయాన్ని మదన్ మనకు వివరించారు. ఆయనకు నెట్ సరిగా లేకపోవటం వల్ల ఆయన మాటలన్నీ మనకు సరిగ్గా వినపడలేదు. ఏమైనప్పటికీ మదన్కి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకెవరైనా ఒకరిద్దరు 1-2 నిమిషాలు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. బ్రాహ్మణ కోడూరు గుంటూరు జిల్లాలో చాలా మంది రచయితలు పుట్టినట్టున్నారు సార్. మన వాసిడి సీతాదేవి ఆ ఊరేనా? మాధవ పెద్ద గోకలే వీళ్ళంతా కూడా ఆ ప్రాంతం వాళ్ళే. మాధవ పెద్ది వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ కోడూరేనండి. అదే సార్, అదే అందరూ అదే బ్రాహ్మణ కోడూరే. వాళ్ళకి ఇంతగా దేవాలయం ఉంది అక్కడ. ఓకే. ఇంకెవరన్నా మాట్లాడతారండి 1-2 నిమిషాలు? రాజపాలెం గారు, మీ అనుమతి. చెప్పండి. ప్రసంగం చాలా బాగుంది. మదన్ ఇదివరకే మదన్ మీ ద్వారానే నాకు పరిచయం అయ్యాడు. మీ ఈమెయిల్ ఇచ్చారు ఒకసారి, మీరు రాజపాలెం గారు ఇచ్చారని. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ప్రసంగం చాలా బాగుంది. కాకపోతే నెట్ ప్రాబ్లంతో అక్కడక్కడ బ్రేక్ అయ్యింది. థ్యాంక్స్ అండి. ఓకే సార్. ఆనంద్ గారు, ఆనంద్.